ఆంజనేయ స్వామి గుడిలో 15 సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నా. గత 15 years ప్రతి ఎమ్మెల్యే వస్తాడు, ప్రతి కార్పొరేటర్ వస్తాడు, వచ్చి ప్రతి హనుమాన్ జయంతికి వస్తాడు. ప్రతి హనుమాన్ జయంతికి వస్తాడు. ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఫోటోలు దిగిపోయిన వాళ్ళే. కానీ నేను అప్పటి పూజ చేసుకుంటుంటే డైరెక్ట్ వచ్చి కొలగొట్టేస్తుంటే ఇది మైండ్ సార్ మా బతుకులు ఏంది సార్, ఇది ఏడ బతుకుతున్నాం సార్ మేము? 1942లో బతుకున్నామా, 2024లో బతుకుతున్నామా? ఏంది సార్ ఇది? ఇంత నేమా కోర్టుకు నోటీసు, కోర్టును ఆపడం ఏంటి సార్? కోర్టు ఎందుకు ధిక్కరిస్తుంది సార్ పబ్లిక్ ని? అంతే కోర్టు కూడా అంతా ఇదైపోయిందా సార్? అంటే కోర్టును కూడా గవర్నమెంట్ ఇట్లా ఆపుకుంటా రేవంత్ రెడ్డి అంతా పెద్ద మనిషి సార్. మేమంతా అంటే ఓట్లేసి గెలిపించిన వాడు ఎక్కడో అంతేగా సార్. ఎందుకంటే నా కడుపులో బాధ రేవంత్ రెడ్డికి తెలవాలి. ఎందుకంటే ఆయన ఏసీ వేసుకొని 2 kilometers దూరంలో గేట్లు పెట్టుకొని వండుకుంటాడు. మేము అట్లా కాదు. దొంగలు వచ్చినా ఎవరు వచ్చినా అదే గుడిసెలు పడతాం, ఇదే రోడ్డు మీద బతుకుతాం. మేము ఇదే బతుకం అది రోడ్డు మీద. కానీ నీలాగా కాదు కదా, నాలాగా రోడ్డు మీకు రా ఇప్పుడు రమ్మని వచ్చి చూడమని ఫస్ట్ నా పరిస్థితి చూసి నువ్వు అప్పుడు చెప్పు, అరే నువ్వు కాల్ చేయరా అని చెప్పు. నువ్వు ఎట్లా వితౌట్ నోటీస్ సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.